హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్. కిచెన్లో కనిపిస్తున్నాను, చాలా రోజుల తర్వాత కిచెన్లో కనిపిస్తున్నాను కదా. కిచెన్లో కనిపిస్తున్నానంటే వన్ మోర్ కుకింగ్ బ్లాగ్కి వెల్కమ్ మీ అందరికీ. ఈరోజు ఏం వంట చేస్తున్నానంటే స్పెషల్ ఏం లేదండి. మీకు సౌండ్స్ వస్తున్నాయి కదా, మా పిల్లలు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఆ వాయిస్ని ఇగ్నోర్ చేయండి, అది కంట్రోల్ చేసేది కాదు. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసేదానికి ముందే ఇద్దరికి ఒక కోటింగ్ ఇచ్చాను. కోటింగ్ అంటే కొట్టడం కదా, తిట్టడం. కానీ ఆపరు కదా, ఏం చేస్తాం. మళ్ళీ ఇట్లా వస్తానే మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఓన్లీ రోజు ఏం పప్పు తింటాము అనుకున్న వాళ్ళకి నేను ఇవాళ చేసే పప్పు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ పప్పు అంటే మా వారికి కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టం అండి. అదే ఏంది ఇంత చెప్తాను అనుకుంటున్నారా? ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఇగ్నోర్ చేయండి, ఓకేనా? శ్రేష్ఠ, ఎందుకు ఫైటింగ్ సౌండ్స్ ఇక్కడ వీడియోలోకి వస్తున్నాయి? పిల్లలు కదా, ఏం చేయలేము. ఏం చేస్తాం, మనమే అడ్జస్ట్ అయిపోవాలి. మెంతిపప్పు అండి, మ్యాటర్ లేకొచ్చేద్దాం. మెంతిపప్పు చేస్తున్నాను. మెంతిపప్పు ఏంటి అంటే మనము ముందు పప్పు ఉడకపెట్టుకొని మామూలుగా తర్వాత తాలింపు పెట్టుకుంటాం కదా, పోపు వేసుకుంటాం. అలా కాకుండా ఫస్టే తిరమాత తాలింపు వేసేసుకొని ఈ కందిపప్పు కూడా ఫ్రై చేసుకొని చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రోజు రొటీన్గా ఆకుకూర పప్పు, ఇది మామూలుగా టమాటా పప్పు అది తినే ఏం పప్పు అనుకున్న వాళ్ళకి ఇది ట్రై చేస్తే డెఫినెట్గా డిఫరెన్స్, టేస్ట్ వైజ్ చాలా డిఫరెంట్ తెలుస్తుంది, చాలా నచ్చుతుంది కూడా, ఓకేనా? మరి ఎలా చేయాలో చూద్దాం. కొంచెం గోల్డ్ బ్లాగ్స్, ఈ శారీస్ షాప్ చూపించేటివి అవే కాకుండా కొంచెం కుకింగ్ వీడియోస్ కూడా చూడండి. మళ్ళీ ఎక్కువ అయితే కొంతమంది కమెంట్స్ ఏం పెడుతున్నారంటే, అక్క మీరు గోల్డ్ షాప్స్లో శారీ షాప్స్లో ఎక్కువ తీస్తున్నారు, మీకేమైనా గోల్డ్ షాప్స్ శారీ షాప్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. నిజంగా ఆ షాపులు ఉంటే నేను ఎందుకు యూట్యూబ్ వీడియోలు పెడతాను? నేను చేసే ప్రతి షాప్ వీడియో నేను క్లియర్గా ఈ షాప్లో నేను ఇప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్లో చేస్తున్నాను, మిస్సమ్మలో చేస్తున్నాను, గోల్డ్ అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ అని, లలిత అని, జాయలుకాస్ అని, ఎక్కడ ఏ జ్యువెలరీ షాప్లో చేస్తే అక్కడ నేమ్ మెన్షన్ చేసే మీకు చూపిస్తున్నాను. వాటి నేమ్ కూడా నేను తమిళ్లో ఏ జ్యువెలరీ షాప్ అని పేరు కంపల్సరీ కనపడేటట్టే పెడుతున్నా. మళ్ళా మీరు అక్క మీద అని అడిగితే కొంచెమన్నా న్యాయం ఉండాలండి. జాయలుకాస్, లలిత జ్యువెలర్స్ నాదైతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వంటలు చేస్తాను. అడిగేదానికన్నా అర్థం ఉండాలి. అలా కమెంట్ పెట్టే వాళ్ళకి ఎలా పెట్టబుద్ధి అవుతుందో నాకు నిజంగా అర్థం కాదు. లైవ్లో అడుగుతారు, కొంతమంది కమెంట్స్ కూడా పెడతారు. ఏదో కలెక్షన్ చూపిద్దాము అంటే వ్యూస్ ఎక్కువ వచ్చే వాటికే ఎవరైనా ఎక్కువ ఇప్పుడు మనం చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి? వ్యూస్ ఎక్కువ రావాలి. వ్యూస్ ఎక్కువ వస్తేనే వాచ్ అవర్స్ వస్తాయి కదా. మరి ఎవరు చేసేదైనా ఎక్కువ మనకి ఏది జరుగుతుందో దానిపైన ఇంట్రెస్ట్ పెట్టే చేస్తాం, ఎవరమైనా అంతే కదండి. ఇప్పుడు పిల్లల్ని చదివించాలి, ఇప్పుడు ఏది బాగా ఎక్కువ ట్రెండ్లో ఉందో అవి కనుక్కొనే చదివిస్తారు కదా. అది పిల్లలు కూడా అది కనుక్కొని అది చదువుతారు, జాబ్ రీత్యా ఏదైనా. నాకు యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో తెలుసుకొని మన ఛానల్ తొందరగా గ్రోత్ అయ్యేదానికి ఏ వీడియోస్ ఎక్కువ చేస్తే బాగుంటుందా అని నేను అగసాట్లు పడి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లోనే వంట చేసుకొని మా పిల్లల్ని సెట్ చేసుకొని మళ్ళా అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని ఇంటికి వచ్చి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి ఇన్ని అంతట్లు నేను పడతా ఉంటే ఆ గోల్డ్ షాప్ ఉందా, బట్టల షాప్ ఉందా అంటే నేను ఏం మాట్లాడగలను, ఇంతకంటే ఏం చెప్పలేను, ఓకేనా? ఈ వీడియోతో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నాకు ఏ షాపు లేదండి, అసలు ఏ షాపు లేదు. నేను జస్ట్ ఒక కార్పొరేట్ స్కూల్లో లైబ్రరీగా వర్క్ చేస్తున్నాను అంతే. అంతకు మించిన షాపులు గీపులు ఏమీ లేవు నాకు, ఓకేనా? అవి నేను మీకు కలెక్షన్ చూపించేదానికి అవి చూపిస్తే ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి
నాకు వ్యూస్ కోసము మీకు కలెక్షన్ చూపించినట్లు ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ చూపిస్తున్నాను. ఇంకా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది బట్టలు అవి కొంటూ ఉంటారు. బట్టల షాప్లో కొంచెం ఎవరైనా పర్మిషన్ ఇచ్చారనుకో బట్టల షాప్ వీడియోస్ కూడా వస్తాయి. మేబీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడో నాకు తెలియదు. మొత్తానికి పోతే అయితే చేస్తాను. కానీ దయచేసి ఇది మీ షాప్ అని మాత్రం పెట్టకండి. మా షాప్ అయితే నేను వీడియోస్ చేసి పెట్టను. మ్యాటర్కి వచ్చాక దీనికి మెంతిపప్పు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూద్దాం. నేను 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువే ఉందిలేండి. నీట్గా ఏం లేకుండా ముందే చూసేసుకొని తీసుకోవాలి. ఓకేనా. మనం ఘాటుకు సరిపడా ఈ ఎండుమిర్చి, ఇది మెంతిపప్పు ఎండుమిర్చితోనే చేయాలండి, పచ్చిమిర్చితో చేయకూడదు. ఓకేనా. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్, 2 టమాటాలు, కొంచెం చింతపండు, కరివేపాకు. ఇంకా పోపులో వేసేటప్పుడు పోపు దినుసులు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుక్కర్ పొయ్యి మీద పెట్టేద్దాం. నిజంగా నవ్వు వస్తుంది తెలుసా నాకు, ఎలాగబ్బా అసలు పెడుతున్నా అనేసి. స్టవ్ పొయ్యి మీద పెట్టేసుకొని మామూలు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి. మనం నెయ్యితో ట్రై చేద్దాం. దీంతో చేసిన సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికేమి మళ్ళీ పప్పు చేసినాక మళ్ళీ నెయ్యిదా అని అంటారు. మామూలుగా నైట్ టైం నెయ్యి తినకూడదు అంటారు. వీటిలో వేడి చేసేసి పప్పులో ఉడికిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. జస్ట్ నేను ఎంత వేసాను, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనుకోండి, అంతే. అంతకు నుంచి ఎక్కువ ఏం వేయలేదు. చూపిస్తాను కూడా, నాకు తెలిసి క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నా. అంతే, 1.5 టీ స్పూన్ వేసాను. ఇది హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఒక నిమిషం, నెయ్యి హీట్ అయ్యేలోపు మనం పోపులోకి ఏం కావాలి చూసుకుందాం. పోపులోకి కొంచెం జీలకర్ర, అలాగే మెంతిపప్పు అన్నామంటే మెంతులతో చేసే పప్పు అన్నాము కానీ కాదండి. కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు కూడా వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది, మనకు అరుగుదలకు కూడా మంచిది. కొన్ని ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, కొన్ని మెంతులు. వచ్చేసి మరీ ఎక్కువ వేసుకునేరు, చేదు వచ్చేస్తుంది పప్పు. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు. నేను చేసే క్వాంటిటీకి చూపిస్తున్నాను. ఓకేనా. ఇంకా కొంచెం కుకింగ్ వీడియోస్ కూడా చేస్తే నాకు బయటికి పోయి వాళ్ళని వెళ్ళి అడిగి వీడియోస్ చేయాల్సిన అవసరం ఉండదండి. అంటే అవి కూడా చేస్తాను ఎప్పుడైనా. కొన్ని ఆవాలు చేస్తాను కానీ ప్రతిరోజు అవే రావు కదండి. ప్రతిరోజు వాళ్ళని అడగాలన్నా ఏమడుగుతాము, బాగోదు కదా. కొంచెం అర్థం చేసుకోండి. ఈ కుకింగ్ వీడియోస్ని, హెయిర్ స్టైల్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఆయిల్ అయితే నెయ్యి అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం పోపు దినుసులు వేసేద్దాం. అవి ఫ్రై అయ్యేలోపు మనము ఆనియన్ కట్ చేసేసుకుందాం. చాట్ ఎక్కడ పెట్టేసాను, కడిగి పెట్టాను. ఎస్, అవి ఫ్రై అయ్యేలోపు చక్కగా ఆనియన్ని కట్ చేసుకోవచ్చండి. అని పెద్ద ప్రాసెసింగ్ అది. ఇంకేంటండి విశేషాలు? మీకు ఏదైనా వంట కావాలి అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. మ్యాక్సిమం నేను చేసేదానికి ట్రై చేస్తాను. నాకు తెలియకపోయినా మా అమ్మనో ఎవరినో ఒకరిని అడిగి. ఓకేనా. ఇంకా ఇవి ఆవాలు, ఇవి ఏంటి
ఆవాలంటే సరే, కానీ ఈ మిరియాలు వేస్తాం కదా జాగ్రత్తగా ఉండండి, అవి మరీ పెద్దగా ఉంటాయి కదా, తక్కువమని వచ్చి పడినప్పుడు అది మచ్చ బాగా పడుతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఆనియను, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేస్తాము. ఇవి ఫ్రై వేసిన తర్వాత ఇవి మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా, దీంట్లో తుంచి కొంచెం చిన్నగా తుంచేసేసుకోండి. నేనైతే ఒక 10 తీసుకున్నాను, కొన్ని మిరియాలు కూడా యాడ్ చేశాను కాబట్టి మీరు మీ ఘాటుకు మీరు తినగలిగే స్పైసెస్ సరిపడా, అంటే క్వాలిటీని బట్టి మిర్చి కారము అవి కూడా ఉంటాయి కదా. అలాగే గుంటూరు మిర్చి అయితే ఎక్కువ స్పైస్ ఉంటుంది, కొంతమంది ఎక్కువ స్పైస్గా ఇష్టపడతారు, తక్కువ. అట్లా మీ స్పైస్ తగినట్టు ఉప్పు కారం పులుపు అనేది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వేసుకోకండి. మిగిలినవి మేము వేసుకున్నాం, ఎందుకంటే అవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడతారు. కాబట్టి మీ రుచికి తగినట్టు మీరు వేసుకోండి. నేను చెప్పే సజెషన్ అయితే అది. ఈ ఉప్పు కారం పులుపులో మిగిలినట్టు మీ ఇష్టం. ఇప్పుడు మేము మరీ స్పైసీగా ఉన్నా తినలేము, అలాగే చప్పకున్నా కూడా తినలేము. కొంచెము అన్నీ తగ్గించండి మంచిది అంటారు పులుపు అవి, అట్లా చప్పకున్నా కానీ అంత ఇష్టంగా తినలేము. కరెక్ట్గా ఉండాలి, మీడియంగా. అట్లా ఉంటే ఇష్టంగా తినగలము. అట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్కరు, కొంతమంది స్పైసీ ఎక్కువగా ఉండాలి అని ఇష్టపడతారు. అట్లా మీరు తినేదాన్ని బట్టి మీరు వేసేసుకోండి, ఓకేనా. అన్నీ వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది కదా, అంటే సాల్ట్ వేసి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ టమాటా పప్పుకి దీనికి ఫుల్ ఆపోజిట్ టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది నిజంగానే. అంటే ఎప్పుడు ఆ పప్పునే తిన్న వాళ్ళు డిఫరెంట్ టేస్ట్ అయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇది ఒక డిఫరెంట్. మామూలు పప్పుల్లో ఆకుపప్పు, టమాటా పప్పు, ఎండుమిరపకాయల పప్పు ఏవి కాకుండా ఈ పప్పు చేసుకుంటే డెఫినెట్గా డిఫరెంట్ టేస్ట్ అయితే ఫీల్ అవుతారు, ఓకేనా. మనము ఎక్కువ ఆయిల్స్ వేసుకోవాల్సిన పర్లేదండి. చూడండి, నాకు తిరగమాత ఫ్రై అవుతుంది, ఎక్కడైనా ఆయిల్ చుక్కలాగా కనిపిస్తుంది. అసలు జస్ట్ ఈ ఫ్రై అయ్యేంత అంత వేసుకుంటే చాలు, ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫ్రై కూడా అయిపోయాయి. చూడండి, రెడ్డిష్గా కూడా వచ్చి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఎందుకంటే మనం మళ్ళీ ఇవి కందిపప్పును కూడా వేసి వేపుతాం కదా, ఆలోపు ఇంకొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న కందిపప్పుని ఏం లేకుండా శుభ్రంగా అన్ని నీట్గా చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కడగాం కదా, దీంట్లోనే వేసేస్తాం కాబట్టి అంత నీట్గా చేసుకొని తీసుకొని ఇప్పుడు తిరగమాత స్టార్టింగ్ నుంచి కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి పప్పుని ఫ్రై చేసుకోవాలి. హైదరాబాద్లో చలి అయితే మామూలుగా లేదండి. మరి మాకైతే కిచెన్ అవతల నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను, ట్రీస్ మామిడి చెట్లు అట్లున్నాయి. ఇంకా మొన్న డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అని ఫస్ట్ చేసినా కదా, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అని, దాంట్లో చూపించమాట టెర్రస్ పై నుంచి వెళ్తే మాకు చుట్టుపక్కల చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇంకా అక్కడికైనా మామూలుగా కంటే కూడా ఇంకా చలి ఎక్కువగా ఉంది. ఈ వంట రూమ్లో అయితే ఈ మెస్లో నుంచి వచ్చే గాలి టూ మచ్. మాకేమంటే ఓనర్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టి లేదండి, హోల్ అయితే పెట్టాడు కానీ పెట్టివ్వలేదు, చిమ్నీ లేదు. కాబట్టి మొత్తం క్లోజ్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే ఆ గాలంతా ఇంట్లోనే ఉంది, తిరగమాతలని అంతా చుట్టుపోతుంది. కాబట్టి కంపల్సరీ మెస్ ఒకటే క్లోజ్ చేస్తాను, విండో ఓపెనే చేసి ఉంచుతాను. మాటల్లో పడి కలపకుండా ఉన్నారనుకో కింద ఫ్రై అయ్యి పైన ఇదైతాయి. కాబట్టి మనం ఎంత మాట్లాడుతున్నా కలుపుతా పని చేసుకోవాలి.
కొంచెం కందిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఈరోజు ఎందుకు క్రాకర్స్ కాలుస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? ఈరోజు ఏం లేదు కదా, ఎవరింట్లో అయినా బర్త్డే అలా ఉండొచ్చేమో. క్రాకర్స్ కాలుస్తున్నారు, తెలీదు. ఇది వాళ్ళు తీసిన వీడియో రేపు అప్లోడ్ అవుతుంది అంతే, ఎప్పుడుదో అనుకోకండి, ఓకేనా? ఈరోజు ఏ వారం? బుధవారం. రేపు గురువారం వస్తుంది ఈ వీడియో అంతే. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పక్కన నాకు రైస్ అవుతుంది, ఒక పక్కన పప్పు అవుతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మెంతిపప్పు సూపర్. ఇంకొకటి ఏంటంటే, మా సైడు డెలివరీ అయిన తర్వాత బాలింతలు అంటారు కదా, వాళ్ళకి ఇది అలా ఉత్త టమాటా పప్పు బ్యాడర్ ఫ్రై చేయకుండా చేస్తే పిల్లలకి పాలు అరుగుదల సరిగ్గా కడుపు నొప్పి వస్తుందని ఇలాగే మెంతిపప్పు పలుచగా చేసి బాలింతలు పెడతారండి. ఇది దీంట్లో మనం పచ్చిమిరపకాయలు ఏమి యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు సర్జరీ అయినా ఏదైనా కదా ప్రాబ్లం లేదు కాబట్టి ఇట్లా ఫ్రై చేస్తే పిల్లలకి తొందరగా అరిగిపోతుంది. ప్లస్ మంచిది కూడా, మనకు బాడీకి ప్రోటీన్ వస్తుంది కదా అది బాలింతకి. కాబట్టి ఇది కొంచెం అట్లని తిక్కుగా ఏం చేయరు, పల్చగా చేసి పెడతారు. బిడ్డకి అరుగుతుంది అనేసి అట్లా ఉత్త మామూలుగా టమాటా పప్పు చేస్తే ఆ రోజులు బిడ్డకి అలా అప్పుడే పాపం బయటకు వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి అరుగుదల అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం పథ్యం పెడతారు కదా. ఇప్పుడు ఉన్నాయో లేవో, నాకైతే అలాగే చేసింది మా అమ్మ. తర్వాత కొంచెం వాళ్ళు అరుగుదల పెంచుకునే కొద్దీ ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసుకుంటూ అట్లా అది కరివేపాకు పొడి టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా ఈ మెంతిపప్పు అంతే పెడతారు. రసం కూడా పెట్టరు, రసము పెరుగు అవి పెడితే పులుపు. పెరుగు అంటే పిల్లలకి జలుబు చేసి పాలు తాగుతూ ఉంటారు కదా, మామూలుగా కూడా అంటారు కదా పాలు తాగిన వెంటనే పెరుగు అన్నం తినకూడదు అని, పెద్దవాళ్ళైనా. మరి అలాంటి చిన్న పిల్లలకి అలా పెరుగు అన్నము అవేం పెట్టరు. ఏదన్నా ఫ్రూట్స్లో కూడా యాపిల్ అట్లా. అదే అండి, మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ మన పప్పు కూడా దోరగా ఫ్రై అవుతూ ఉంది. అంటే బాలింతలకు ఏదన్నా ఆపరేషన్ అయిన బాలింతల కంటే పలుచుగా చేసి పెడతారు. నార్మల్గా ఏదన్నా సర్జరీస్ అవుతాయి కదా, వేరే ఇంకేమన్నా సర్జరీస్ అయిన వాళ్ళకైతే నార్మల్గా ఇది మామూలుగా పచ్చిమిరపకాయలు పత్యము అవన్నీ అంటారు కదా. ఇప్పుడు డాక్టర్లు చెప్తారు అన్నీ తినొచ్చు, మేము యాంటీబయాటిక్స్ ఇచ్చినామన్నా కానీ మన భయం మనకు ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు దీంట్లో వేసినట్టు ఇవేవి మనకు పత్యమే కదా అన్నీ వేసినట్టువన్నీ, కాబట్టి వాళ్ళకి థిక్గా చేసి పెట్టేస్తారు. ఇది అట్లా సర్జరీ చేసిన వాళ్ళకు కూడా ఈజీగా తినగలిగి ఇదండి పప్పు, ఓకేనా? చూడండి, మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ పప్పు ఫ్రై అయిపోయింది. మళ్ళీ కింద పడతాయేమో, మీకు చూపిస్తాను కెమెరా దగ్గరకు. అలా జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి. ఇప్పుడు మనం ఇందులో పసుపు, పసుపు వేసుకోవాలి కొంచెం, ఒక 1/2 టీ స్పూన్. మామూలుగా పప్పుకి వేసుకున్నట్టే అంతే, ఇంకేంగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఎందుకైనా మంచిది, మళ్ళా పసుపు వాసన వస్తుంది అన్ని పేర్లు లేకుండా ఒకసారి కలిపేసాం వేడికి, ఆ పసుపు వాసన తగ్గిపోతుంది కదా. చూడండి, మనము బ్యాడర్ అన్నీ వేపేసరికి ఉత్త కడాయిలో వేపినట్టు అయిపోయింది, ఆయిల్ ఏం లేకుండా. ఆయిల్ వేసుకొని ఇంత ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తాయి అని అసలు అనుకోకండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనము వాటర్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం. 2 గ్లాసెస్ సరిపోతాయి. ఇప్పుడు
మనము 2 టమాటాలు తీసుకున్నాం కదా, ఒకటైనా వేసుకోవచ్చు. నేను 2 వేస్తున్నాను. చింతపండు కొంచెం తగ్గించి ఊరికే ఈ హాఫ్ కట్ చేసి మధ్యలో ముచ్చుకలు తీసి దీంట్లో వేసుకోవడమే. ఇది కూడా వేసేసి ఇంకా ఇదిగోండి, ఈ చింతపండు కూడా నీట్గా అన్నీ తీసి పెట్టుకోవాలండి. పిక్కలు గిక్కలు ఏం లేకుండా అంతా నీట్గా తీసి పెట్టుకొని ఇదిగోండి ఒక లెమన్ సైజు అంతా విడిగా ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. మనం ఇది చేస్తే ఒక లెమన్ సైజు చింతపండు అలా వేసుకొని, ఎందుకైనా మంచిది ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నా, ఎందుకంటే ఎందుకైనా మంచిది కదా. వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4 to 5 విజిల్స్ యాడ్ చేసినాం అనుకోండి, అంతే. సూపర్ అండ్ సూపర్ టేస్టీ ఎమ్మీ మెంతిపప్పు రెడీ అయిపోతుంది. ఓకేనా? ఈ విజిల్స్ వచ్చి గ్యాస్ అంతా పోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంకోటి 4 విజిల్స్ పెట్టాను. గ్యాస్ కూడా అయిపోయింది. నేను ముందే ఓపెన్ చేస్తున్నాను. నేను కూడా చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు మన ఆయిల్ ఉంది కదా, పప్పు గుర్తి కడిగి వేడిగా పెట్టేసుకుంటాను. దీంట్లో ఇప్పుడు మనం దీని రుచిని ఇంక్రీజ్ చేసేది ఏంటంటే బెల్లం. ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇది తాటి బెల్లం అండి. ఈ మాత్రం బెల్లం వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ వేసుకుంటే, అంటే ముందే సాల్ట్ ఇవి వేసుకుంటే కొన్ని బ్యాడ్లు ఉడుకుతాయి, ఉడకవు. ఎందుకు తలనొప్పి, అయిపోయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి 2 teaspoons వేసుకున్నాను సాల్ట్, బెల్లం వేసాను. ఇది ఇలా రుద్దితే అవ్వదు, కింద కూర్చొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని రుద్దాలి. ఓకే, రుద్దిన తర్వాత చూపిస్తాం. కొన్ని మామూలు పప్పుకి కొంచెం పలుపుగా ఉన్న అట్లున్న ప్రాబ్లం ఉండదు. దీనికి మాత్రం ఖచ్చితంగా మెదుపుకునే విధానం పర్ఫెక్ట్గా ఉండాలండి. బాగా ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పోపులోనే మనము మెంతులు వేసాము, మిరియాలు వేసాము, జీలకర్ర వేసాము, ఇంకా ఇవి ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, టమాటో అంతా ఒకేసారి వేసి ఉడికించాం కదా. అన్ని ఫ్లేవర్స్ కలిస్తేనే కదా మనకు టేస్ట్ వస్తుంది. మళ్ళీ లాస్ట్లో కొంచెం బెల్లం వేసాము, షుగర్ వేసాము, ఇవన్నీ కలిస్తేనే ఆ పప్పు టేస్ట్ మనకు వస్తుంది. పైన రుద్దుకుంటే మిరియాలుగా ఉంటాయి, జీలకర్రగా ఉంటుంది, మెంతులుగా ఉంటాయి. ఆ మెంతులు పంట కింద పడినప్పుడు తినేటప్పుడు చేదు వచ్చేసి ఉన్న పప్పు టేస్ట్ పోతుంది. కాబట్టి అన్నీ బాగా మెదిగేట్టుగా కొంచెం బాగా ఎనర్జీ పెట్టి బాగా రుద్దుకోవాలండి. ఆ రుద్దుకునే దాంట్లోనే ఉంది ఈ పప్పు టేస్ట్ అంతా. బాగా చూడండి, అన్నీ ఇలా కలిసిపోవాలి. ఈ ఎండుమిరపకాయలుగా ఉంటే స్పైస్ ఎలా తెలుస్తుంది? స్పైస్ రావాలంటే అన్నీ బాగా ఈ పప్పులో టేస్ట్ అంతా ఎన్హాన్స్ అయ్యేదంతా మనం రుద్దుకునే విధానంలోనే ఉంటుందండి. మిగతా పప్పులు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పోపు తర్వాత పెడతాం కాబట్టి అది అడ్జస్ట్ అయిపోతుంది. కానీ మెంతిపప్పు వరకు వస్తే మాత్రం బాగా పర్ఫెక్ట్గా అన్నీ కలిసి బాగా మెదిగే విధంగా ఎనుపుకోవాలి. మన ఎనర్జీ అంతా ఉపయోగించి. అందుకే నేను ఇది పైన పెట్టి ఎనిపేది. అంత మెత్తగా ఉడికినా కూడా ఎందుకు నేను పైన పెట్టి ఎనిపేది కాదు, ఇది కింద ఎనుపుతాననేది. అందుకే 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎనిపినామనుకోండి 2 చేతులతోటి బాగా గట్టిగా, బాగా మెత్తగా అన్నీ కలిసే విధంగా చేసుకోవచ్చు. అప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఒక టిప్ లాంటిదండి మెంతిపప్పు టేస్ట్ బాగా రావడానికి. ఓకేనా? ఇది చూడండి, మరీ గట్టిగా ఉంది. ఇంత వేడిగా ఉన్నప్పుడు ఇంత గట్టిగా ఉందంటే చల్లారిన తర్వాత రాగాలి అయిపోతుంది. కాబట్టి ఆబ్వియస్లీ మనం కొంచెం వాటర్ యూజ్ చేయాలి. ఇది పట్టుకుంటే కాలుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం వాటర్ వేసాను. నెక్స్ట్ ఇది తుడిచేసుకొని నీట్గా డెఫినెట్గా ఈ మెంతిపప్పు తెలియని వాళ్ళు ట్రై చేయండి. నిజంగా మీకు నచ్చకపోతే ఇప్పుడు కమెంట్ చేయండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అక్క అని మీరే పెడతారు.
చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వాటర్ వేయకపోతే దీన్ని పొయ్యి మీద పెట్టాల్సిన, స్టవ్ పైన మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనము, నాకు మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పెట్టాయి, కలిపితే తెలుస్తుంది ఇంకా ఎన్ని పడుతుందో. వాటర్ తీసుకొస్తా. డెఫినెట్గా మీరు కమెంట్ చేస్తారు, మేము మెంతిపప్పు తెలియని వాళ్ళైతే ఇలాంటి పప్పు ఇంతవరకు టేస్ట్ చేయలేదు అని మీరు కమెంట్ చేయకపోతే నాది గ్యారెంటీ. నిజం చెప్తున్నాను. డెఫినెట్గా మిగతా పప్పుల కంటే ఇది డిఫరెంట్ టేస్ట్ను మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే రొటీన్గా ఒకటే టేస్ట్ అనుకునే వాళ్ళు ఇది చాలా బాగుంది. ఇప్పుడు కాయగూరలు హై రేట్లో ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు కదా, అందరూ మధ్యతరగతి వాళ్ళు పప్పు చేసుకోవడం, పచ్చడి చేసుకోవడం, అలాంటప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. మెంతిపప్పు అనేది ఒక ఆప్షన్ కూడా. రోజు టమాటా పప్పే తిన్నట్టు, లేకుంటే ఆకుకూర పప్పే తిన్నట్టు, ఆ పచ్చడి తిన్నట్టు కాకుండా ఇది ఒక మంచి ఆప్షను. కొంచెం ఇంకొంచెం మా పిల్లలు అయిపోయిందా అంటున్నారు. టైం 7:30 అయిపోయిందమ్మా, 5 మినిట్స్ అంతే. కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే చల్లారితే అలా స్టవ్ పైన పెడతాం కదా, చల్లారితే థిక్ అవుతుంది. ఈ క్వాంటిటీకి తీసుకొచ్చానండి. ఇలా అన్నా ఉంటే మళ్ళీ వెయిట్ చేస్తాం కాబట్టి అది చల్లారేటప్పటికి ఇంకా థిక్గా అయిపోతుంది, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చెప్తే అబద్ధం అనుకుంటారు, ఎలా అంటే ఏమో వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావాలని చెప్తుంది అనుకుంటారేమో. ఆసమ్ టేస్ట్ ఉంది, నిజం. కొంచెం సాల్ట్ తక్కువైందంతే, మరీ ఎక్కువ కూడా కాదు, 1/2 టీ స్పూన్ వేసేసాను. ఆసమ్ టేస్ట్ అంటే ఆసమ్ టేస్ట్ ఉంది. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక పొంగు రావడానికి వరకు, ఎందుకంటే చల్లనీళ్ళు కలిపేసాను కదా కాబట్టి ఒక పొంగు వచ్చేంత వరకు. పొంగు ఎంతసేపు వస్తుంది, ఆల్రెడీ కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ అంతే. ఇంతకంటే పలుచగా చేసుకోకండి, ఎందుకంటే ప్రోటీన్ కొంచెం ఒంటికి పట్టాలి కదా. ఇంతకంటే పలుచగా అంటే బాలింతలకి చేస్తారు. బాలింతలకి అయితే అది సాంబారా పప్పు అనేది కూడా అర్థం కాదు, అలా చేస్తారు. పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది, కడుపు ఉబ్బుతుంది, బాంబులు వస్తాయి అనేది. సారీ, కానీ మామూలు మనుషులను మా నార్మల్ డెలివరీ కాకుండా నార్మల్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా ఇంత థిక్గా చేసుకోవచ్చు. ఇంత థిక్ అంటే ఇప్పుడు వేడి చేస్తాం కదా, చల్లారినప్పుడు ఇంకా థిక్ అయిపోతుంది. కాబట్టి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే అప్పుడు చల్లారినాక మనకు ఇంకా మంచిగా బాగుంటుంది. వేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆపడం ఆలస్యం, వేసుకొని లాగించడమే. పిల్లలైతే రావు అని ఉన్నారు 7:30. ఏం చేద్దాం, అలా ఉంది. ఇంకేంటనే విషయాలు నేను చెప్పేది ఒకటే, మన ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్కి చాలా దగ్గరలో ఉంది. చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అది ఒక గుడ్ థింగ్. ఇంకొకటి, మీకు లైవ్స్లోనే షేర్ చేశాను కానీ వీడియో రూపంగా ఎప్పుడూ షేర్ చేయలేదు. మన ఛానల్ 3000 అవర్స్ కంప్లీట్ చేసుకుందండి. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అయిపోయి కూడా ఒక 2 వీక్స్ పైన అయిపోతుంది. 3000 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివ్యూకి వెళ్తుంది కదా ఛానల్, రివ్యూకి వెళ్ళి వచ్చేసింది. అంటే ఇదేమీ డూప్లికేట్ కంటెంట్ కాదు, ఒరిజినల్ కంటెంటే, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని మనకు సర్టిఫై చేసి యూట్యూబ్ వాళ్ళు రివ్యూ నుంచి సక్సెస్ చేసి ఇచ్చారు. దాంతోపాటు మన ఛానల్కి మెంబర్షిప్ ఆప్షన్ ఇచ్చారు, థ్యాంక్స్ బటన్ ఇచ్చారు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్ ఇవన్నీ ఇచ్చారు. మీ లైవ్ చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు నా వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా మెంబర్షిప్ తీసుకోవచ్చు. అలాగే థ్యాంక్స్ రూపంలో కూడా మీ సపోర్ట్ని నాకు తెలియజేయచ్చు. అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ రూపం ఏంటి అని అంటే ఆబ్వియస్గా అది మనీ రూపంలోనే ఉంటుంది. కాబట్టి మీకు ఇష్టమైతేనే, అందుకనే నేను పర్టికులర్గా చెప్పట్లేదు, మీకు ఇష్టమైతేనే మెంబర్షిప్ తీసుకోవాలి మన ఛానల్లో అంటే తీసుకోవచ్చు.
అలాగే నా వీడియో నచ్చి మీకు హెల్ప్ అయింది, నాకు మీ కృతజ్ఞతలు తెలపాలి అనుకుంటే థ్యాంక్స్ బటన్ రూపంలో తెలపచ్చు. లైవ్కి అటెండ్ అయిన వాళ్ళు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ రూపంలో కూడా తెలపచ్చండి. ఇది మన ఛానల్కి ప్రస్తుతానికి ఉన్న ఫీచర్స్. ఇంకా జస్ట్ ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాము అసలు టార్గెట్కి. అసలు టార్గెట్ వచ్చిన వ్యూస్ రాకపోతే ఏం లాభం అని చెప్పండి, అదే కదా నా బాధ. టార్గెట్ అయితే రీచ్ అవుతాము, ఓకే, ఇయర్ ఎండింగ్ లోపల. వ్యూస్ రాకపోతే ఎప్పుడు మంత్లీ శాలరీ రావాలంటే మినిమం వ్యూస్ రావాలి కదా. కొంచెం కుకింగ్ వీడియోస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి, అదొక చిన్న రిక్వెస్ట్, ఓకేనా. ఇదిగోండి ఇట్లా పొంగు వచ్చేస్తుంది కదా, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. పప్పు డన్, ఓకేనా. ఇది ఇంకా ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మనం అన్నం వేసుకొని ఇదిగోండి వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే ఎమ్మి టేస్టీ, సూపర్ సూపర్ డూపర్ టేస్టీ మెంతిపప్పు. డెఫినెట్గా మీరు ఇది చేసుకొని తింటే టమాటా పప్పును మర్చిపోతారు. నేను ఇస్తున్నాను మా ఆయనకి మా పిల్లలకి ఈ పప్పు అంటే చాలా 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 ఇష్టం. నిజంగా వెజ్లో వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి మెంతిపప్పుకే ఇస్తారు, అంత ఇష్టం అండి వాళ్ళకి. మనం ఇప్పుడు పప్పు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. ఇంకోండి అన్నము పప్పు పెట్టేసుకున్నాం కదా, టేస్ట్ చేద్దాం. శ్రేనా మాట్లాడక కాసేపు తల్లి. ఈ బ్లాగ్స్ అంటే ఇలాంటివన్నీ కామనే కదా. నిజంగా ట్రూత్ చెప్తున్నా, వ్యూస్ కోసమో ఇంకోటో కాదండి, చాలా 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 టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. అందరి ఇళ్ళల్లో ఉండే ఇంగ్రీడియంట్సే తెలుసు కదా. మన ఛానల్లో అందరు బ్యాచిలర్స్, విలేజ్లో ఉండేవాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు, ఎవరైనా కూడా కొత్తగా వంటగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే విధంగానే ఉంటాయి వంటలు. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఆగలేకపోతున్నా, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ కానీ, లైవ్ కానీ, షార్ట్ కానీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది, ఓకేనా అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.